ఓ రోజు మురికివాడకు వెళ్లిన ప్రియాంక శుక్లాకు ఓ సంఘటన ఎదురైంది. దాంతో ఆమె లైఫ్ మొత్తం మారిపోయింది. ప్రియాంక శుక్లా ఎలా ఐఏఎస్ అయిందో తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఓ రోజు ప్రాక్టీస్ లో భాగంగా ఎప్పటిలాగానే మురికివాడల్లోకి వెళ్లింది ప్రియాంక. ఓ 35 వయసున్న మహిళ చంకలో తన చంటి బిడ్డను ఎత్తుకొని వచ్చి ఆ పక్కన ఉన్న ఓ మడుగులోని మురికి నీరును తాగుతూ తన బిడ్డకు కూడా తాగించటం చూసింది. వెంటనే పరిగెత్తికెళ్లి, అమ్మా, ఈ మడుగులో నీరు మంచినీరు కాదు, దీనివల్ల జబ్బులు, డయేరియా వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పి సలహా ఇచ్చింది. నువ్వేమైనా కలెక్టర్వా? నీ మాట నేనెందుకు వినాలి అని చెప్పి యథావిధిగా నీళ్లు తాగుతూనే ఉంది. ఆ మహిళ ప్రియాంకను అంత అవమానించిన ప్రాయంగా ఆ విషయం గురించి మాత్రం అవమానంగా కొంచెం కూడా బాధపడలేదు. ఆ ప్రశ్న ప్రియాంక హృదయాన్ని కదిలించింది. దానికోసం ఐఏఎస్ అధికారి కావాలని ఆ క్షణం ఆమె నిర్ణయించుకుంది. ఆమె కలెక్టర్గా బాధ్యతలు చేపట్టాక మళ్లీ అదే గ్రామానికి వెళ్లి తనను అవమానించిన మహిళకు తగిన సలహాలు ఇచ్చి, అప్పుడు కలెక్టర్ కానేమో, నా మాట వినలేదు, ఇప్పుడైనా వింటారా అమ్మా అని సలహాలు ఇచ్చి వచ్చింది కలెక్టర్. అలా అప్పుడు అవమానించిన ఆ మహిళను కలుసుకొని సన్మానించి వచ్చింది.